కోవిడ్ వ్యాప్తితో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రత్యేక వార్డులు, ఐసోలేషన్ సెంటర్లను మళ్లీ ఓపెన్ చేసింది. విజయవాడలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక వార్డుని సిద్ధం చేసి ఉంచారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు. ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. రాష్ట్రంలో కరోనా అలజడి మొదలవడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. జీజీహెచ్ ఆసుపత్రిలో మొత్తం కూడా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజయవాడలోని న్యూ జీజీహెచ్ ఆసుపత్రిలో చూసుకోవచ్చు. మొత్తం కూడా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఐసోలేషన్ వార్డులో మొత్తం 10 బెడ్లను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ విజయవాడకు సంబంధించి చూసుకుంటే మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి కరోనా కేసులు నమోదు కానప్పటికీ మాత్రం ఇప్పటికే వైద్యాధికారులు సూపరింటెండెంట్ అలర్ట్ అయిన పరిస్థితి నెలకొంది. మనకి విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 కేసులు నమోదైనాయి. ఒకటి వచ్చి ఇప్పటికే నలుగురు చనిపోయారు. ఇక్కడ మన ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే ఎట్లాంటి కేసులు ఏమైనా మన ఆసుపత్రికి వస్తున్నాయా? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నమస్కారం అండి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, సెక్రటరీ గారు, కలెక్టర్ గారు, డిఎంఈ గారి ఆదేశాల మేరకు అన్ని హాస్పిటల్స్లో లాగానే ప్రతి హాస్పిటల్లో లాగానే మా హాస్పిటల్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఇక్కడ 15 బెడ్లది ఒక కోవిడ్ ఐసోలేషన్ వార్డ్ అనేది సపరేట్గా ఉంచడం జరిగింది. ఆక్సిజన్ ఫెసిలిటీస్తోనూ అన్ని రకాల టెస్టింగ్ ఫెసిలిటీస్తోనూ మాస్కులు, తర్వాత పీపీఈ కిట్లు రెడీ చేసుకుని పేషెంట్ ఎవరన్నా పాజిటివ్ వస్తే వాళ్ళని తగు విధంగా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం మేము ఇక్కడ. గత కరోనా భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా కరోనాతో కన్నా ఆ పానిక్ భయంతో చాలామంది చనిపోయిన పరిస్థితి నెలకొన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చే పేషెంట్లకు కానీ లేకపోతే సామాన్య ప్రజలకు కానీ మీరు ఎలాంటి సూచనలు చేస్తారు కరోనాకు సంబంధించి? ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు లోన అవ్వాల్సిన అవసరం లేదు. ఏ రకమైన కాంప్లికేషన్ వచ్చినా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు, వారిని కంప్లీట్గా సేవ్ చేసేందుకు జీజీహెచ్ విజయవాడ సన్నద్ధంగా ఉంది. ఎటువంటి భయాందోళనకు గురవలసిన అవసరం లేదు. మా సూచనలు ఏమంటే, ఎవరైనా మీకు సస్పిషన్ ఉంటే దయచేసి వారిని జీజీకి తీసుకుని వచ్చి వాళ్ళకు టెస్ట్ చేయించేందుకు వాళ్ళని వెంట తీసుకుని మేము పరీక్షలు చేస్తాం. రెండవది, అనుమానం ఏమన్నా ఉండి ఒకవేళ పాజిటివ్ ఉందని మీకు రెస్పిరేటరీ సిమ్టమ్స్ కానీ ఈ జలుబు, దగ్గు, జ్వరం ఉండి కరోనా ఉందని అనుమానం వస్తే ఐసోలేషన్లో ఉంచండి. కనీసం హోమ్ ఐసోలేషన్లో ఉంచండి. ఇప్పటివరకైతే ఎన్టీఆర్ జిల్లాలో ఎలాంటి కరోనా కేసు నమోదు కాలేదు. ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జీజీహెచ్లో చూసుకుంటే మాత్రం అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాను. ఆక్సిజన్ కూడా మనకు సఫిషియెంట్గా ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైనా సరే ఇటు దీర్ఘకాలికంగా జ్వరం లాంటివి వస్తే మాత్రం వెంటనే ఇక్కడ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలని మాత్రం సూపరింటెండెంట్ రఘునందన్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీధర్, టీవీ 9 విజయవాడ న్యూ జీజీహెచ్ నుంచి.